హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. షెర్లాక్ సిరీస్కి సంబంధించి సీజన్ 4లోని ఎపిసోడ్ 2లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. మీలో ఎవరైనా ఈ సిరీస్కి సంబంధించి నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ముందు ఆ ఎపిసోడ్స్ చూసాకే ఈ వీడియో చూడండి. లేదంటే ఇందులో చెప్పింది ఏది మీకు అర్థం కాదు. ఆ ఎపిసోడ్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చూడండి. ఇంకా సీజన్ 4 ఎపిసోడ్ 2 అయిన ది లయింగ్ డిటెక్టివ్లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో ఎవరో ఒక గన్తో షూట్ చేసినట్టుగా మనకు చూపిస్తారు. కట్ చేస్తే వాట్సన్ ఒక కొత్త సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. మ్యారీ చనిపోవడంతో వాట్సన్ ఆమెని మర్చిపోలేక 24/7 ఆమె ధ్యాసలోనే ఉంటాడు. సెషన్స్కి వెళ్తుంటాడు, కానీ ఏమీ ఉపయోగం ఉండదు. మ్యారీ ఇంకా తనతోనే ఉన్నట్టు, తనతో మాట్లాడుతున్నట్టు వాట్సన్ ఆ భ్రమలోనే బ్రతికేస్తూ ఉంటాడు. ఆ విషయాల గురించి తన థెరపిస్ట్ అడిగినా కూడా చెప్పడు. మీరు షెర్లాక్ హోమ్స్ని కలుస్తున్నారా అని ఆ థెరపిస్ట్ అడుగుతుంది. లేదు, అతన్ని కలవలేదు. హోమ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా నాకు తెలియదు అని వాట్సన్ చెప్తాడు. పోనీ షెర్లాక్ హోమ్స్ మిమ్మల్ని కలవాలనుకోలేదా అని ఆ థెరపిస్ట్ అడుగుతుంది. లేదు, హోమ్స్ నన్ను కలవాలనుకుంటే ఆ విషయం నాకు ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే వాడు అలా కలుస్తాడు కాబట్టి అని వాట్సన్ చెప్తుంటాడు. అంతలో ఆ థెరపిస్ట్ ఇంటి దగ్గరికి ఒక కార్ స్పీడ్గా వచ్చి బయట ఉన్న ట్రాష్ బిన్కి డాష్ ఇస్తుంది. టైటిల్ పడుతుంది. స్మిత్ అనే ఒక పెద్ద వ్యాపారవేత్త తన ఆఫీస్లో తన ఫ్రెండ్స్తో ఒక మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళల్లో స్మిత్ కూతురు కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం చాలా సీక్రెట్, ఎవరికీ తెలీదు. అది ఇప్పుడు నేను మీకు చెప్తా, కానీ మీరు ఆ విషయం మర్చిపోవాలి. మరి ఇంకెందుకురా మాకు చెప్పడం అని మీరు అనుకోవచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్ప మన పర్సనల్ విషయాలు ఇంకెవరికి షేర్ చేసుకుంటాం? అయితే మనిషి మైండ్ చాలా ట్రిక్కీగా ఉంటుంది, దాన్ని నేను నమ్మలేను. అందుకే ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ఇంజెక్షన్ ఇస్తా, ఆ తర్వాత ఆ సీక్రెట్ చెప్తా. ఆ ఇంజెక్షన్ వల్ల మీకు మత్తు వదిలిపోయాక నేనేం చెప్పానో మీ ఎవరికి ఏం గుర్తుండదు. ఓకే కదా అని స్మిత్ అంటాడు. మీ సీక్రెట్ మాకెందుకు చెప్పడం, ఈ ఇంజెక్షన్లు అవి ఎందుకు ఇవ్వడం, అవసరమా ఇదంతా అని స్మిత్ కూతురు ఫెయిత్ అంటుంది. అవసరమే, మీరేం కంగారు పడక్కర్లేదు. ఈ ఇంజెక్షన్ వల్ల మీకేం కాదు, జస్ట్ నా సేఫ్టీ కోసమే అలా చేస్తున్నాను అంతే అని స్మిత్ అంటాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ ఇంజెక్షన్స్ ఇస్తారు. స్మిత్ తన సీక్రెట్ చెప్తాడు. వాళ్ళందరికీ ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల స్మిత్ చెప్పిన సీక్రెట్ మెల్లమెల్లగా మర్చిపోతూ ఉంటారు. స్మిత్ కూతురు ఫెయిత్ మాత్రం తన ఫాదర్ చెప్పిన విషయాలన్నీ ఆమెకి గుర్తున్నంత వరకు ఒక పేపర్ మీద రాస్తూ ఉంటుంది. నేను చాలా డబ్బులు సంపాదించా, నాతో పాటు మీ అందరికీ లైఫ్ ఇచ్చా, నా చారిటీస్ వల్ల చాలామంది బాగుపడ్డారు. సో నా లైఫ్లో ఇలా అన్ని మంచి పనులే చేశా. కానీ నా లైఫ్లో నాకు ప్రాబ్లం ఉంది. అది సాల్వ్ చేయడానికి ఒకటే మార్గం ఉంది. అదేంటంటే నేను ఒకరిని చంపాలి అని స్మిత్ అంటాడు. ఎవరిని చంపాలి అని ఫెయిత్ అడుగుతుంది. అక్కడి వరకే ఫెయిత్కి గుర్తుంటుంది. అదే ఆమె పేపర్పై రాస్తుంది. తర్వాత స్మిత్ వచ్చి ఆ పేపర్ని చూసి తీసుకుంటాడు. కట్ చేస్తే ఫెయిత్ హోమ్స్ ఇంట్లో ఉంటుంది. 3 years బ్యాక్ మా ఫాదర్ స్మిత్ ఎవరినో చంపాలని నాకు చెప్పారు. ఆయన ఒక్క పదమే చెప్పారు. ఆ పదమే నాకు తెలిసి మా నాన్న చంపాలి అనుకున్న వాళ్ళ పేరై ఉండొచ్చు. ఆ ఒక్క పదం వల్ల నా లైఫ్ మారిపోయింది. కానీ వాళ్ళెవరో నాకు ఇప్పటికీ గుర్తు రావడం లేదు. మా ఫాదర్ నిజంగానే హంతకుడా? నేను ఆ విషయం తెలుసుకోవాలనుకుంటున్నా అని ఫెయిత్ హోమ్స్కి చెప్తుంది. హోమ్స్ ఫెయిత్ని అబ్జర్వ్ చేసి ఆమె గురించి చెప్తాడు. ఈ 3 yearsలో మీరు చాలా మారిపోయారు. బహుశా ఇప్పుడు మీరు మేకప్ వేయట్లేదనుకుంటా అని హోమ్స్ అంటాడు. మీరు కూడా చాలా మారిపోయారు హోమ్స్. న్యూస్ పేపర్లో ఒకలా, డైరెక్ట్గా చూస్తుంటే కొంచెం రఫ్ లుక్లో ఉన్నట్టున్నారు అని ఫెయిత్ అంటుంది. మీరు ఒంటరిగా బ్రతుకుతున్నారు, అందుకే ఖర్చులు తగ్గిస్తున్నారు. అది మీరు ఇచ్చిన ఈ పేపర్ని చూస్తూనే తెలుస్తుంది. మీ కిచెన్ చాలా చిన్నది, అవునా అని హోమ్స్ విండో నుంచి బయటికి చూస్తాడు. బయట వర్షం పడుతుంటుంది. మీకు జాబ్ పోయింది, మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది, అవునా అని హోమ్స్ అడుగుతాడు. ఇవన్నీ మీకలా తెలుసు అని ఫెయిత్ అడుగుతుంది. మీరిచ్చిన పేపర్ని చూస్తూనే తెలుస్తుంది. ఆమె షోల్డర్ దగ్గర తడిగా ఉండడం హోమ్స్ గమనించి, మీరు కోట్ తెచ్చుకోలేదు కదా అని హోమ్స్ అడుగుతాడు. అవును అని ఫెయిత్ చెప్తుంది. అప్పుడే అక్కడ కిచెన్లో ఉన్న బిల్ మాట్లాడుతూ, హోమ్స్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. అది నీకు అనవసరం అని హోమ్స్ చెప్తాడు. ఇదంతా సరే, ఇంతకీ నా కేసుని టేకప్ చేస్తారా లేదా అని ఫెయిత్ అడుగుతుంది. లేదు, ఈ కేసు నాకన్నా కూడా పోలీసులు బాగా హ్యాండిల్ చేస్తారు, మీరు వెళ్ళి వాళ్ళని కలవండి, ఇక బయలుదేరండి అని చెప్పి హోమ్స్ ఆమె హ్యాండ్ బ్యాగ్ని విసిరేస్తాడు. దాంతో ఫెయిత్ వెళ్ళిపోతుంది. హోమ్స్కి ఆ హ్యాండ్ బ్యాగ్ గురించి ఏదో గుర్తుకు వచ్చి బయటికి వెళ్ళిపోతున్న ఫెయిత్ని ఆపి, మీరు ఇప్పుడు బయటికి వెళ్ళకూడదు అని చెప్తాడు. ఎందుకు అని ఫెయిత్ అడుగుతుంది. మీ డ్రెస్ దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి చూడండి, అది మీ డ్రెస్ కార్ డోర్ మధ్యలో ఇరుక్కున్నప్పుడే వస్తుంది. ఆ మార్క్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి కాబట్టి కార్ మీరు డ్రైవ్ చేయలేదు, మీరు ప్యాసింజర్ సీట్లో ఉన్నారు అని హోమ్స్ చెప్తాడు. అవును, నేను ట్యాక్సీలో వచ్చాను, అయితే ఏంటి అని ఫెయిత్ అడుగుతుంది. అందుకే చెప్తున్నా, మీరు ఇప్పుడు బయటికి వెళ్ళకూడదు. బయట ఎటువంటి ట్యాక్సీ ఈ టైంలో రాదు. మీరు కోట్ కూడా తెచ్చుకోలేదు. మీ హ్యాండ్ బ్యాగ్లో గన్ ఉంది, అది నేను ఇందాకే గమనించా. ఇప్పుడు బయట ట్యాక్సీ లేదు, వర్షం పడుతుంది, మీ దగ్గర కోట్ లేదు, గన్ ఉంది. ఇవన్నీ గమనిస్తే ఇప్పుడు బయటికి వెళ్తే మీకు ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. అప్పుడు మీరు గన్ వాడతారు, అది మీకే రిస్క్. సో ఇవన్నీ జరగకూడదంటే నేను కూడా మీతో పాటు వస్తా అని హోమ్స్ అంటాడు. ఫెయిత్ బయటికి వెళ్తుంది. షెర్లాక్ తన కోట్ వేసుకుంటుండగా మిస్సెస్ హడ్సన్ వస్తుంది.
షర్లాక్, ఎక్కడికి వెళ్తున్నావు? అసలు నీ కండిషన్ చూసుకున్నావా? ఎలా ఉన్నావో? ఈ టైంలో బయటికి ఎందుకు అని హడ్సన్ అడుగుతుంది. కంగారు పడకండి, నేను ఒక ఫ్రెండ్ని తోడుగా తీసుకువెళ్తున్నానులే అని హోమ్స్ అంటాడు. ఫ్రెండా? ఎవరు అని హడ్సన్ అడుగుతుంది. హోమ్స్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఈ పేపర్ని చూసారా? ఈ పేపర్ని మిడిల్కి ఫోల్డ్ చేసి చాలా రోజులుగా ఒక బుక్లో పెట్టి ఉంచారు. అదంత సీక్రెట్గా ఉంచారంటే అది మీ ఇంట్లో ఉన్న ఎవరికి తెలియకూడదని దాచారు. అంటే మీతో పాటు ఎవరో ఉన్నారు. సో మీరు రిలేషన్లో ఉన్నారు. ఈ పేపర్కి ఒక పిన్ గుచ్చారు. అంటే కొద్ది నెలలుగా అది బోర్డుపై డిస్ప్లే చేసి ఉంచారు. సో మీ రిలేషన్ ఎండ్ అయ్యి ఉంటుంది. మీ ఇంట్లో మీరు తప్ప ఎవరూ ఉండుండరు. అందుకే ధైర్యంగా ఆ పేపర్ని బుక్లో నుంచి బయటికి తీసి బోర్డుకి పిన్ చేసి పెట్టారు. ఆ బోర్డు కిచెన్లో ఉండుంటుంది. అందుకే ఆ పేపర్ దగ్గర స్టీమ్ స్మెల్, అలాగే రకరకాల స్పైసెస్ స్మెల్ వస్తుంది అని హోమ్స్ చెప్తాడు. కట్ చేస్తే హోమ్స్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడని మైక్రాఫ్ట్కి తెలుస్తుంది. హోమ్స్ రోడ్డు మీద తిరగడంతో అతన్ని ట్రాక్ చేయమని మైక్రాఫ్ట్ చెప్తాడు. మైక్రాఫ్ట్ వాట్సన్కి కాల్ చేస్తాడు. ఫోన్ ఎత్తమని మ్యారీ వాట్సన్కి చెప్తుంది. ఎందుకు? షెర్లాక్ గురించే చెప్తాడు. నాకు షెర్లాక్ గురించి అవసరం లేదు అని వాట్సన్ అంటాడు. మీరు కంగారు పడకండి, మ్యారీ బ్రతుకుందని మనోడు ఊహించుకుంటున్నాడంతే. నా కిచెన్ చిన్నదని చెప్పగలిగారు కదా, అది ఎలాగా అని ఫెయిత్ అడుగుతుంది. ఈ పేపర్పై ఫెయిడ్ అయిన ప్యాటర్న్ బట్టి చెప్పగలిగా. నీ కిచెన్ విండో ఎదురుగా ఉన్న బోర్డ్కి ఈ పేపర్ని పిన్ చేసావు. సన్లైట్ వెలుతురు దానిపై పడుతుంది. నీ కిచెన్ విండో ఈస్ట్ సైడ్ ఫేస్ అయ్యి ఉంటుంది. ఈ పేపర్ టాప్ పార్ట్పై సన్లైట్ పడలేదు. ఒకవేళ విండో దూరంగా ఉండుంటే, అంటే కిచెన్ పెద్దగా ఉండుంటే, ఆ సన్లైట్ పడిన యాంగిల్ని బట్టి చూస్తే ఆ సన్లైట్ మొత్తం పేపర్పై పడి ఉండాలి. కానీ అలా జరగలేదంటే ఆ బోర్డ్ ఆ విండోకి దగ్గరగా ఉండాలి. అందుకే ఆ పేపర్ టాప్ పార్ట్పై సన్లైట్ పడలేదు. అందుకే చెప్పా మీ కిచెన్ చిన్నదని అని హోమ్స్ చెప్తాడు. మీరు నేను అనుకున్న దానికన్నా కూడా చాలా తెలివైనవారు అని ఫెయిత్ అంటుంది. కాదు, నాకు కొంచెం బాగా ఎక్కేసిందంతే, అందుకే ఇంత షార్ప్గా ఆలోచిస్తున్నా అని హోమ్స్ అంటాడు. షెర్లాక్ రోడ్లపై తిరుగుతుండడం మైక్రాఫ్ట్ అండ్ అక్కడున్న ఎలిజబెత్ గమనిస్తూ ఉంటారు. వీడేంటి పిచ్చోడ్లాగా రోడ్లపై తిరుగుతున్నాడు అని మైక్రాఫ్ట్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. మ్యారీ చనిపోయింది కదా, ఆ బాధలో అలా చేస్తున్నాడేమో అని ఎలిజబెత్ అంటుంది. వీడికెందుకు అంత బాధ? అఫ్కోర్స్ పుట్టిన వాళ్ళు ఎప్పుడప్పుడు పోతారు కదా, అది అందరికీ తెలిసిందే కదా, దానికి అంత షాక్ అవ్వాలా అని మైక్రాఫ్ట్ అంటాడు. ఈ మాట నా దగ్గర అంటే అన్నారు కానీ ఇంకెక్కడ అనకండి, జోడిచ్చి కొడేస్తారు అని ఆమె అంటుంది. హోమ్స్ తిరిగిన దారిని మ్యాప్గా గీస్తే ఈ పదం వస్తుంది. హోమ్స్కి మైక్రాఫ్ట్ వాళ్ళు తనని రోడ్డు మీద ఉన్న కెమెరాస్ ద్వారా గమనిస్తున్నారని తెలుసు. అందుకే తన స్టైల్లో వాళ్ళకి హాయ్ చెప్తాడు. హోమ్స్ ఎవరితోనైనా ఉన్నాడా అని మైక్రాఫ్ట్ అడుగుతాడు. లేదు, విజువల్స్ సరిగ్గా తెలియట్లేదు సార్, అతని ఫోన్ మాత్రమే ట్రాక్ చేస్తున్నాం అని అక్కడున్న స్టాఫ్ చెప్తారు. మైక్రాఫ్ట్ మళ్ళీ వాట్సన్కి కాల్ చేసి హోమ్స్ రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఒకవేళ వాడు నీ దగ్గరికి వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి అని మైక్రాఫ్ట్ చెప్తాడు. మీరు ఇంకా షెనీఫోర్డ్తో మాట్లాడుతున్నారా అని ఎలిజబెత్ మైక్రాఫ్ట్ని అడుగుతుంది. షెనీఫోర్డ్ సెక్యూర్గానే ఉంది, నాకు రెగ్యులర్గా అప్డేట్ వస్తుంది అని చెప్పి మైక్రాఫ్ట్ వెళ్ళిపోతాడు. మరి ఆ షెనీఫోర్డ్ ఎవరో? హోమ్స్ అండ్ ఫెయిత్ ఆ రోజు రాత్రంతా రోడ్లపై తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. తెల్లారిపోతుంది. నీ కేసు నేను ఎందుకు టేకప్ చేశానో తెలుసా? నువ్వు అన్నా ఒక మాట వల్ల. మీ నాన్న స్మిత్ ఒకరిని చంపారని చెప్పి ఆయన ఏదో ఒక పదం చెప్పాడు అన్నావు కదా, ఆ పదం బహుశా ఒక వ్యక్తి పేరు అయి ఉండదు అని నువ్వు అన్నావు కదా. నాకు తెలిసి అది ఎవరో వ్యక్తి పేరు అయి ఉండదు. ఎందుకంటే జనరల్గా మనుషులకి ఒక పేరు ఉండదు, 2 పేర్లు ఉంటాయి. లైక్ నా పేరు షెర్లాక్ హోమ్స్, నీ పేరు ఫెయిత్ స్మిత్, అలాగా 2 నేమ్స్ ఉంటాయి. సో నువ్వు విన్నది ఒకటే పదం కాబట్టి బహుశా అది నేమ్ అయ్యి ఉండదు, మరి ఇంకేమైనా అయి ఉండొచ్చు అని హోమ్స్ చెప్తాడు. నీ దగ్గర ఉన్న గన్ నాకు ఇచ్చేయి, అది నీకు ప్రమాదమే, పక్కనోడికి ప్రమాదమే అని చెప్పి హోమ్స్ అక్కడున్న వాటర్లోకి ఆ గన్ విసిరేస్తాడు. ఒక పదం వల్ల నీ లైఫ్ మారిపోయింది అన్నావు, ఆ పదం ఏంటా అని హోమ్స్ ఆలోచిస్తుండగా తనకు మళ్ళీ తన చిన్నతనం గుర్తుకొస్తుంది. తను ఆ రెడ్ బియర్ డాగ్తో ఆడుకుంటున్నట్టుగా గుర్తుకొస్తుంది. ఆ టైంలో తనకెందుకు గుర్తుకొచ్చిందో తెలియదు. అంతలో ఫెయిత్ వెళ్ళిపోతుంది. ఫెయిత్ ఎక్కడా అని చూస్తే అక్కడ ఆమె కనిపించదు. హోమ్స్ అలా రోడ్డుపై నడుస్తూ ఆ పదం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనకి ఆ పదం ఏంటో తెలుస్తుంది. అదేంటంటే ఎనీవన్, అంటే ఎవరైనా అయ్యి ఉండొచ్చు. సో ఆ స్మిత్ గారి చంపాలనుకునే వ్యక్తి ఎవరైనా అయ్యి ఉండొచ్చు. అంటే వాడు ఒక సీరియల్ కిల్లర్, వాడికి జనాల్ని చంపే అలవాటు ఉంది, అది వాడికి ఆనందం అని హోమ్స్కి అర్థమవుతుంది. హోమ్స్ రోడ్లపై ఎటు పడితే అటు తిరుగుతూ ట్రాఫిక్ జామ్ చేయడంతో హోమ్స్ని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తారు. హోమ్స్, నువ్వు బాగా ఎక్కువ డోసెస్ తీసుకుంటున్నావు, నీకు బాగా ఎక్కేసింది అని బిల్ అంటాడు. ఇది జరిగిన 3 వీక్స్కి వాట్సన్ తన థెరపిస్ట్తో మాట్లాడుతుండగా ఒక కార్ స్పీడ్గా వచ్చి ఆ థెరపిస్ట్ ఇంటి దగ్గర ఆగుతుంది. ఆ కారులో నుంచి మిస్సెస్ హడ్సన్ దిగుతుంది. మిస్సెస్ హడ్సన్, మీరేంటి ఇక్కడ? ఎవరిది ఈ కారు? మీరెందుకు వేసుకుని వచ్చారు అని వాట్సన్ అడుగుతాడు. ఎవరిదేంటి? నాదే ఈ కారు, మర్చిపోయావా? నేను మీ ఇంటి ఓనర్నే, మీకు సర్వెంట్ని కాదు అని మిస్సెస్ హడ్సన్ చెప్తుంది. ఈమె స్పీడ్గా రావడంతో పోలీసులు ఈమెను అరెస్ట్ చేయాలని చూస్తే మైక్రాఫ్ట్ కాల్ చేసి వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమంటాడు. ఎందుకు వచ్చారు అని వాట్సన్ అడుగుతాడు. ఇంకెందుకు వస్తాను, ఆ హోమ్స్ని కాపాడడం కోసమే నీ దగ్గరికి వచ్చాను. హోమ్స్కి బాగా పిచ్చెక్కేసింది. ఇల్లంతా కూడా ఆ స్మిత్ ఫొటోస్, న్యూస్ పేపర్ క్లిప్సే ఉన్నాయి అని హడ్సన్ చెప్తుంది. స్మిత్తా? వాడెవడు అని వాట్సన్ అడుగుతాడు. నెట్లో సెర్చ్ చేయగా రీసెంట్గా షెర్లాక్ హోమ్స్ ఆ స్మిత్ని ఒక సీరియల్ కిల్లర్ అని మీడియాకి చెప్పాడని ఉంటుంది.
నువ్వు హోమ్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి వాట్సన్, లేకపోతే హోమ్స్ పిచ్చోడైపోతాడు. నాకు తెలుసు హోమ్స్ మీద నీకు చాలా కోపం ఉందని, కానీ ఆ కోపం చూపించాలంటే హోమ్స్ అసలు బ్రతికుండాలి కదా. ఇగో హోమ్స్ని బ్రతికించకపోతే నేను కూడా పోతా అని మిసెస్ హడ్సన్ ఏడుస్తుంది. సరే ఏడవకండి, వాడిని ఒకసారి నన్ను కలవమని చెప్పండి అని వాట్సన్ అంటాడు. నాకు తెలుసు నువ్వు ఈ మాట అంటావని, అందుకే వాడిని ఇక్కడికి తీసుకువచ్చా అని ఆ కార్ డిక్కీని ఓపెన్ చేస్తుంది. హోమ్స్ చేతికి హ్యాండ్ కప్స్ ఉంటాయి. ఇదేంటి వీడి చేతికి అని వాట్సన్ అడుగుతాడు. హోమ్స్కి టీ ఇచ్చా, తర్వాత అతని దగ్గరున్న గన్ని తీసుకొని అతన్ని బెదిరించి ఇక్కడికి తీసుకువచ్చా అని హడ్సన్ చెప్తుంది. మిసెస్ హడ్సన్ ఈ మధ్యన చాలా ఎక్కువ చేస్తుంది అని హోమ్స్ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తాడు. ఈవిడెవరు అని హోమ్స్ అడుగుతాడు. ఈవిడ నా థెరపిస్ట్, ఇప్పుడు మీరున్నది ఆవిడింట్లోనే అని వాట్సన్ చెప్తాడు. వాట్సన్ మీకు కాల్ వచ్చింది, నేనే అటెండ్ చేశా, ఎవరో మాట్లాడుతున్నారు చూడండి అని ఆ థెరపిస్ట్ వాట్సన్కి ఫోన్ ఇస్తుంది. నమస్తే అమ్మా, నా పేరు కల్వర్టన్ స్మిత్, నా గురించి వినే ఉంటారుగా అని స్మిత్ అంటాడు. వినలేదు, ఇప్పుడే చూశాను, ఏంటి మ్యాటరు అని వాట్సన్ అడుగుతాడు. హోమ్స్ నాకు ఇప్పుడు మీరు ఎక్కడున్నారో అడ్రస్ ఇచ్చాడు, అక్కడికి నేను ఒక కారు పంపా, మీరు అండ్ హోమ్స్ ఇద్దరు ఆ కారులో రండి, మనం మాట్లాడుకుందాం అని స్మిత్ అంటాడు. హోమ్స్కి ఈ అడ్రస్ ఎలా తెలుసు అని వాట్సన్ షాక్ అవుతాడు. అంతలో స్మిత్ పంపిన వాళ్ళు వస్తారు. ఓకే, హోమ్స్ ఈ అడ్రస్ గురించి మీకు ఎప్పుడు చెప్పాడు అని వాట్సన్ స్మిత్ని అడుగుతాడు. 2 వీక్స్ బ్యాకే చెప్పాడు అని స్మిత్ చెప్తాడు. వాట్సన్ ఫోన్ పెట్టేస్తాడు. నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎవరు చెప్పారు అని వాట్సన్ మిసెస్ హడ్సన్ అడుగుతాడు. షెర్లాకే చెప్పాడు అని ఆమె చెప్తుంది. నేను ఇక్కడ ఉంటానని 2 వారాల ముందే నీకెలా తెలిసింది? నేను మండే డిసైడ్ అయ్యా ఒక థెరపిస్ట్ని కలుద్దామని. ట్యూస్డే రోజు నేను ఈమెను చూస్ చేసుకున్నా. వెడ్నెస్డే మార్నింగ్ నేను ఈరోజు ఈవిడ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా. ఈరోజు ఫ్రైడే ఇక్కడ ఉన్నా. కానీ నేను ఇలా చేస్తానని 2 వీక్స్ బ్యాకే నీకెలా తెలిసింది? పాపం ఆ పిచ్చి మిసెస్ హడ్సన్ నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అనుకుంటుంది, కానీ ఇదంతా నువ్వు ముందుగానే ప్లాన్ చేసిన ప్రకారమే జరిగిందని ఆవిడకి తెలియదు. అండ్ స్మిత్కి కాల్ చేసి ఇక్కడి నుంచి మనల్ని పికప్ చేసుకోమని చెప్పావంట, అదెలా చెప్పావు అని వాట్సన్ అడుగుతాడు. వాట్సన్, నీ గురించి నాకు తెలుసు కదా, నువ్వు ఎలా ఆలోచిస్తావో, ఎప్పుడేం చేస్తావో ప్రతి మూవ్ నేను ముందుగానే కనిపెట్టగలను అని హోమ్స్ చెప్తాడు. సరే, ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని వాట్సన్ అడుగుతాడు. ఆ స్మిత్ గారిని ఎలాగైనా పట్టుకోవాలి, పైకి అందరికీ పెద్ద పుణ్యాత్ముడిలా కనిపిస్తున్నాడు వాడు, కానీ వాడు జనాల్ని చంపేస్తున్నాడు, వాడు ఒక సీరియల్ కిల్లర్, వాడి గురించి అందరికీ తెలియాలి, దానికి నాకు నీ హెల్ప్ కావాలి. నా పరిస్థితి చూసావు కదా ఎలా ఉన్నానో, ఇది నా ఒకటి వల్ల కాదు అని హోమ్స్ అంటాడు. సరే, ముందు నీ కండిషన్ నేను చెక్ చేయాలి, మాలీని పిలిపిస్తా అని వాట్సన్ అంటాడు. అంతలో మాలీయే అక్కడికి వస్తుంది. వాట్సన్ షాక్ అవుతాడు. నిన్ను కూడా 2 వారాల క్రితమే ఇక్కడికి రమ్మన్నాడా వీడు అని వాట్సన్ మాలీని అడుగుతాడు. అవును రమ్మన్నాడు అని మాలీ చెప్తుంది. సరిపోయింది, సరే ముందు హోమ్స్ హెల్త్ చెక్ చేయి అని వాట్సన్ మాలీకి చెప్తాడు. థ్యాంక్స్ వాట్సన్, నా మాట విని హోమ్స్కి హెల్ప్ చేస్తున్నందుకు. నీకు ఎప్పుడైనా అవసరమైతే నా హెల్ప్ అడుగు అని మిసెస్ హడ్సన్ చెప్తుంది. అవునా, ఓకే, మీ కార్ చూడడానికి చాలా బాగుంది, ఒకసారి నేను డ్రైవ్ చేయొచ్చా అని వాట్సన్ అడుగుతాడు. లేదు కుదరదమ్మా అని హడ్సన్ చెప్తుంది. ఓకే సరే అని వాట్సన్ నడుచుకుంటూ స్మిత్ పంపిన కారు ఎక్కుతాడు. నేను చనిపోయాక కొద్ది రోజులకి నువ్వు ఒక థెరపిస్ట్ని కలుస్తావని హోమ్స్కి తెలుసు. వీకెండ్లో నువ్వు రోజీ దగ్గర ఉంటావని అతనికి తెలుసు. సో నువ్వు ఎవరినైనా కలవాలంటే అది నీ వర్కింగ్ అవర్స్లో మాత్రమే కలవగలవు. నువ్వు డాక్టర్ అయ్యుండి ఇంకొకరి దగ్గర మెంటల్ పీస్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నావని తెలిస్తే అది నీ ప్రొఫెషన్కి రిస్క్ కాబట్టి నువ్వు ఆ టైంలో వెళ్ళవు. సో నీకు మిగిలింది లంచ్ టైం మాత్రమే. వెళ్తే ఆ టైంలోనే నువ్వు నీ థెరపిస్ట్ని కలవగలవు. అది కూడా నీ క్లినిక్కి దగ్గరున్న థెరపిస్ట్ దగ్గరికి మాత్రమే వెళ్ళగలవు. నెట్లో నువ్వు 4 థెరపిస్టుల గురించి వెతికావు, అందులో 3 మెన్, 1 ఉమెన్. సో ఆబ్వియస్లీ నువ్వు ఆ లేడీ దగ్గరికే వెళ్తావు. అలా హోమ్స్ నువ్వు ఇక్కడ ఉంటావని తెలుసుకుని ఉండొచ్చు అని మ్యారీ అంటుంది. హోమ్స్ కండిషన్ ఎలా ఉందని మాలీని అడుగుతాడు వాట్సన్. ఇప్పుడు ఉన్నట్టుగా ఉంటే కొన్ని వారాల్లోనే పోతాడు అని మాలీ కోపంగా చెప్తుంది. ఏం పర్లేదు, ఇవన్నీ నాకు మామూలే అని హోమ్స్ అంటాడు. తర్వాత హోమ్స్ అండ్ వాట్సన్ స్మిత్ని కలుసుకుంటారు. నేను ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వను, ఓన్లీ హగ్ అని చెప్పి హోమ్స్ని హగ్ చేసుకుంటాడు స్మిత్. తర్వాత స్మిత్ ఒక యాడ్ షూటింగ్ ఫినిష్ చేసుకుని హోమ్స్ వాళ్ళని తన హాస్పిటల్కి రమ్మంటాడు. అక్కడ పిల్లలు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని స్మిత్ పిఏ చెప్తుంది. సరే వస్తాం అని చెప్పి హోమ్స్ అంటాడు. హోమ్స్ వాళ్ళు కారు ఎక్కాక వాళ్ళ దగ్గరికి స్మిత్ వచ్చి, ఎలా ఉంది నా యాక్టింగ్, బాగా చేస్తున్నానా అని హోమ్స్ని అడుగుతాడు. బాగానే ఉంది, కానీ ఇదిగోండి మీ ఫోన్, ఇప్పుడే ఒకరికి మీ ఫోన్ నుంచి మెసేజ్ చేసి డిలీట్ చేసేసా, కంగారు పడకండి, ఇందాక మీరు నన్ను హక్ చేసుకుంటున్నప్పుడు కొట్టేశానులేండి అని హోమ్స్ స్మిత్కి ఫోన్ ఇచ్చేస్తాడు. దీనికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది అని స్మిత్ అంటాడు. అలాంటి పాస్వర్డ్లు నన్ను ఆపో అని హోమ్స్ అంటాడు. తర్వాత వీళ్ళు స్మిత్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడున్న నర్స్ వాట్సన్తో మాట్లాడుతూ, మీరు కూడా హోమ్స్తో కలిసి కేసులు సాల్వ్ చేస్తుంటారా అని వాట్సన్ అడుగుతుంది. అవును, నా గురించి తెలీదా మీకు, నా పేరు డాక్టర్ వాట్సన్ అని వాట్సన్ చెప్తాడు. నాకు హోమ్స్ బ్లాగ్ అంటే చాలా ఇష్టం అని నర్స్ అంటుంది. అమ్మా, ఆ బ్లాగ్ నాది, వాడిది కాదు, ఆ కేసుల గురించి రాసేది నేనే అని వాట్సన్ చెప్తాడు. అవునా, సరే అయితే పదండి పిల్లల్ని కలుసుకుందాం అని ఆ నర్స్ నీరసంగా చెప్తుంది. దానికి వాట్సన్కి మండుతుంది. స్మిత్ అక్కడున్న పిల్లలందరికీ హోమ్స్ అండ్ వాట్సన్ని పరిచయం చేసి పిల్లలకి మీరు డీల్ చేసిన ఏదైనా కేసు గురించి చెప్పమంటాడు. హోమ్స్ వాళ్ళకి ఏదో చిన్న కేసు గురించి చెప్తాడు.
నాకు ఒక డౌట్ హోమ్స్, సీరియల్ కిల్లర్స్ని ఎలా పట్టుకోవాలి అని స్మిత్ అడుగుతాడు. సేమ్ మిగిలిన కిల్లర్స్ని ఎలాగైతే పట్టుకుంటామో అలాగే పట్టుకుంటాం అని హోమ్స్ చెప్తాడు. కానీ చాలామంది కిల్లర్స్ వాళ్ళు చంపాలనుకున్న వాళ్ళని చంపుతారు. సీరియల్ కిల్లర్స్ మాత్రం అలా కాదు, ఎవరిని పడితే వాళ్ళు చంపుతారు. అలాంటి వాళ్ళని పట్టుకోవడం కష్టం అనుకుంటా అని స్మిత్ అంటాడు. సార్, పిల్లల దగ్గర ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు సార్ అని ఆ నర్స్ అంటుంది. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎన్ని ఇయర్స్ నుంచి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నావు అని స్మిత్ ఆ నర్స్ని అడుగుతాడు. దెబ్బకి ఆ నర్స్ సైలెంట్ అయిపోతుంది. సీరియల్ కిల్లర్స్ అన్న వాళ్ళు వాళ్ళ పవర్ని, ఈగోని చూపించుకోవడం కోసం జనాల్ని చంపి దొరకకుండా తప్పించుకుంటూ వాళ్ళే పెద్ద తెలివైన వాళ్ళు అనుకుంటారు. కానీ ఏ రోజుకైనా వాళ్ళు దొరుకుతారు అని హోమ్స్ చెప్తాడు. సరే, ఒక క్వీన్ సీరియల్ కిల్లర్ అనుకో, ఆ క్వీన్ ఎలా పట్టుకుంటారు? ఎందుకంటే ఆమె దగ్గర డబ్బు ఉంటుంది, పవర్ ఉంటుంది, అలాగే గవర్నమెంట్ ఆమె చేతుల్లో ఉంటుంది. ఇన్నుండగా ఆ క్వీన్ ఒక సీరియల్ కిల్లర్ అని ఎలా ప్రూవ్ చేయగలరు? ఎవరూ చేయలేరు కదా, అట్లీస్ట్ ఆమెను టచ్ కూడా చేయలేరు అని స్మిత్ అంటాడు. అంత లేదండి, తప్పు చేస్తే క్వీన్ అయినా కింగ్ అయినా అరెస్ట్ చేస్తారు, ఇక్కడ ఎవరూ తోపు కాదు అని వాట్సన్ అంటాడు. సరే, ఈ హాస్పిటల్లో నా ఫేవరెట్ రూమ్ ఏంటో చూపిస్తా పదండి అని స్మిత్ హోమ్స్ వాళ్ళని తీసుకువెళ్తుంటాడు. అక్కడున్న ఒక రూమ్లోకి హోమ్స్ వెళ్తాడు. అక్కడ ఆ సిలైన్ బాటిల్స్ ఉంటాయి. ఏంటి, మళ్ళీ ఇంకొంతమందికి నీ సీక్రెట్ గురించి చెప్పావా అని హోమ్స్ అడుగుతాడు. అంతేగా మరి, అలా చెప్పుకుంటేనే కొంచెం బరువు తగ్గుద్ది అని స్మిత్ అంటాడు. ఓకే, ఇంక టైం వేస్ట్ చేయొద్దు, పద నా ఫేవరెట్ రూమ్ చూపిస్తా అని స్మిత్ అంటాడు. అవునవును, నీకు అలాగే ఇంకా 15 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఇందాక నీ ఫోన్ నుంచి ఆల్రెడీ మెసేజ్ చేశాను కదా, వాళ్ళు ఆన్ ద వే. ఈ లోపుగా నువ్వు ఏం చూపించాలనుకుంటున్నావో అవి చూపించేయి అని హోమ్స్ అంటాడు. సీరియల్ కిల్లర్స్లో నా ఫేవరెట్ కిల్లర్ ఎవరో తెలుసా? హెచ్హెచ్ హోమ్స్. అతని పేరు కూడా హోమ్స్ అంట కదా, అతను నీకేమైనా రిలేటివా అని స్మిత్ అడుగుతాడు. హోమ్స్ పేరున్నంత మాత్రాన రిలేటివ్ అయిపోతాడా అని హోమ్స్ అంటాడు. స్మిత్ వాళ్ళని మార్చరీ రూమ్కి తీసుకువెళ్తాడు. ఇదే నా ఫేవరెట్ రూమ్. హెచ్హెచ్ హోమ్స్ సీరియల్ కిల్లర్కి చనిపోయిన వాళ్ళంటే చాలా ఇష్టం, అందుకే అతను చాలామందిని చంపేశాడు. వాడు చికాగోలో ఒక సీరియల్ కిల్లర్. అతను ఒక హోటల్ కట్టాడు. ఎందుకో తెలుసా? వాడు చంపిన వాళ్ళని ఆ హోటల్లో ఉంచడానికి. అది వింటే నవ్వు వస్తుంది నాకు. అంత కష్టపడి ఒక హోటల్ కట్టింది వాడు చంపిన వాళ్ళని దాచడానికా? దానికి బదులు ఒక హాస్పిటల్ కట్టచ్చు కదా, ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది అని స్మిత్ అంటాడు. ఇప్పుడేంటి, మీరు సీరియల్ కిల్లర్ అని ఇండైరెక్ట్గా నాకు చెప్తున్నారా అని వాట్సన్ అడుగుతాడు. నీకు అలా అనిపించిందా? నేను జస్ట్ జోక్ చేశాను అంతే అని స్మిత్ అంటాడు. మీరు డాక్టరే కదా, మీ ఫ్రెండ్ని చూడండి, ఫుల్గా డ్రగ్స్ తీసుకుని ఎలా ఉన్నాడు, ఇలాంటి వాడి మాటలు మీరు నమ్ముతున్నారా అని స్మిత్ వాట్సన్తో అంటాడు. కంగారు పడద్దు, కొద్ది సెకండ్స్లో నీ కూతురు ఫెయిత్ వచ్చి మొత్తం నిజం చెప్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయి. ఇందాక నేను మెసేజ్ చేసింది ఆమెకే అని హోమ్స్ చెప్తాడు. ఫెయిత్ నీకు తెలుసా అని స్మిత్ అడుగుతాడు. తెలుసానా? ఆమె నీ గురించి నాకు చెప్పింది. మేమిద్దరం ఆ రోజు నైట్ అంతా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం అని హోమ్స్ చెప్తాడు. అవునా, నీ ఫ్రెండ్కి బాగా ఎక్కేసింది వాట్సన్, అసలు నా కూతురు ఫెయిత్ ఎవరో కూడా ఇతనికి తెలియదు అని స్మిత్ అంటాడు. అప్పుడే ఫెయిత్ అక్కడికి వస్తుంది. చూస్తే ఫెయిత్ వేరేగా ఉంటుంది. అంటే హోమ్స్ దగ్గరికి వచ్చిన ఫెయిత్ ఇక్కడికి వచ్చిన ఫెయిత్ ఒకరు కాదు. నాకు మెసేజ్ చేసి రమ్మన్నారు, ఎందుకు, ఇంతకీ ఇతనెవరు అని ఫెయిత్ అడుగుతుంది. దాంతో ఇప్పటివరకు హోమ్స్ చెప్పింది అబద్ధం, అతను ఏదో ఇల్యూజన్లో ఉన్నాడని తెలుస్తుంది. నువ్వు ఫెయిత్ కాదు, అసలు నువ్వెవరు అని హోమ్స్ అడుగుతాడు. ఈమె నా కూతురు ఫెయిత్, నాకు ఇంకో కూతురు లేదు అని స్మిత్ అంటాడు. నేను చెప్పానా వాట్సన్, నీ ఫ్రెండ్కి బాగా ఎక్కేసింది, నువ్వేమో నన్ను అనుమానిస్తున్నావు అని స్మిత్ అంటాడు. నా ఫ్లాట్కి వచ్చిన ఫెయిత్ ఎవరై ఉంటారా అని హోమ్స్ ఆలోచిస్తుంటాడు. హోమ్స్కి అసలు ఏం అర్థం కాక పిచ్చెక్కిపోతూ ఉంటుంది. స్మిత్ ఏమో పగలబడి నవ్వుతూ ఉంటాడు. రేయ్, నువ్వు నవ్వకరా, ఇందాక వీడు అక్కడున్న కత్తిని తీశాడు, నేను చూశాను అని హోమ్స్ అంటాడు. తీరా చూస్తే ఆ కత్తి హోమ్స్ చేతిలోనే ఉంటుంది. హోమ్స్, నువ్వు కంగారు పడకు, ముందు ఆ కత్తిని కింద పడి అని వాట్సన్ అంటాడు. లేదు, వీడేదో నాటకాలు ఆడుతున్నాడు అని హోమ్స్ స్మిత్పై అటాక్ చేయబోతుంటే వాట్సన్ హోమ్స్ని ఆపి హోమ్స్ని కొడతాడు. ఏంటి పిచ్చెక్కిందా, చంపడానికి వస్తున్నావు, నీకు బాగా ఎక్కేసింది అని వాట్సన్ హోమ్స్ని చిత్తకొట్టేస్తాడు. అంతలో అక్కడున్న వాళ్ళు వచ్చి వాట్సన్ని ఆపుతారు. వాట్సన్ని ఆపకండి, వాడికి నా మీద చాలా కోపం ఉంది, నా వల్లే అతని వైఫ్ చనిపోయింది, నన్ను వాడు కొట్టడంలో తప్పులేదు అని హోమ్స్ అంటాడు. అవును, నువ్వే మ్యారీని చంపేశావు అని వాట్సన్ కోపాడతాడు. తర్వాత కాసేపటికి లెస్ట్రాడ్ వాట్సన్ని ఏం జరిగిందని అడుగుతాడు. వాట్సన్ జరిగింది చెప్తాడు. షెర్లాక్ హోమ్స్ మీద నాకు ఎటువంటి కోపం లేదు, నేను అతని ఫ్యాన్ని, నేను అతని మీద ఎటువంటి ఛార్జెస్ వేయట్లేదు, ఇప్పుడు అతనికి నా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నా, తొందరలో అతన్ని నా ఫేవరెట్ రూమ్కి షిఫ్ట్ చేస్తా అని స్మిత్ మీడియాతో చెప్తాడు. కాసేపటికి వాట్సన్ హోమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్న రూమ్కి వెళ్తాడు. అప్పుడే నర్స్ వస్తుంది. హోమ్స్ లెగిస్తే గుడ్ బై చెప్పానని చెప్పండి, నా గిఫ్ట్గా ఈ వాకింగ్ స్టిక్ని అతనికి ఇచ్చానని చెప్పండి అని వాట్సన్ ఆ స్టిక్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడే వాట్సన్కి మైక్రాఫ్ట్ కాల్ చేయడంతో మైక్రాఫ్ట్ దగ్గరికి వెళ్తాడు. నర్స్ హోమ్స్కి ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాక ఆ స్మిత్ గాడు ఆ రూమ్లో ఉన్న ఒక సీక్రెట్ డోర్ నుంచి ఆ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. మరోపక్క మైక్రాఫ్ట్ హోమ్స్ ఇంటి దగ్గర ఉండడంతో వాట్సన్ అక్కడికి వెళ్తాడు. షెర్లాక్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఆ స్మిత్ వెనక ఎందుకు పడ్డాడు, ఫెయిత్ అని చెప్పి హోమ్స్ దగ్గరికి ఎటువంటి లేడీ రాలేదు, వాడొక్కడే పిచ్చోడ్లాగా ఆ రోజంతా రోడ్ల మీద తిరిగాడు అని మైక్రాఫ్ట్ అంటాడు.
అది సరే, లాస్ట్ టైం మీరు నాతో ఒక మాట అన్నారు. షెర్లాక్ అలాగే రూల్స్ బ్రేక్ చేసి తిరిగితే నేను అతని బ్రదర్ కాబట్టి అతన్ని ఎవరు పట్టించుకోరు అనుకోవడం అతని భ్రమ. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది అన్నారు. అది ఎవరికి జరిగింది? మీకు బ్రదర్ షెర్లాక్ ఒకడే కదా, ఇంకెవరైనా ఉన్నారా అని వాట్సన్ అడుగుతాడు. ఎవరూ లేరు. నేనేదో అప్పుడు టెన్షన్లో ఏదో మాట్లాడేశా. నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకో అని మైక్రాఫ్ట్ అంటాడు. మీరు అబద్ధం చెప్తున్నారు. అది మీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. మీకు ఇంకో బ్రదర్ ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? జైల్లో ఉంచారా అని వాట్సన్ అడుగుతాడు. అప్పుడే మిస్సెస్ హడ్సన్ అక్కడికి వచ్చి, మైక్రాఫ్ట్, నీ మనుషులు నా ఇంట్లో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం వెతుకుతున్నారు అని హడ్సన్ అడుగుతుంది. ఏం లేదు, షెర్లాక్కి పిచ్చెక్కడానికి కారణం ఏంటా అని వెతుకుతున్నారు అని మైక్రాఫ్ట్ అంటాడు. ఓహో అదా, అది కనుక్కోవడం చాలా సింపుల్. షెర్లాక్ ఏదైనా కేసులు సాల్వ్ చేయలేకపోతే ఎదురుగా ఉన్న గోడకి గన్తో షూట్ చేస్తాడు. ఆ కేసెస్ అన్నీ అక్కడ ఉంటాయి. తన దగ్గర ఆన్సర్స్ లేని క్వశ్చన్స్కి కత్తితో గుచ్చి అక్కడ పెడతాడు అని హడ్సన్ చెప్తుంది. అవును కదా అని చెప్పి వాట్సన్ అక్కడున్న కత్తిని తీసి చూస్తే ఒక కవర్లో మిస్ మీ అని రాసిన ఒక సీడీ ఒకటి ఉంటుంది. ఇది మొరియారిటీదా అని ప్లే చేసి చూస్తే అందులో మ్యారీ ఉంటుంది. ఓకే ఆపేయండి, నేను చూడలేను అని వాట్సన్ అంటాడు. హడ్సన్ మైక్రాఫ్ట్తో సహా అక్కడున్న వాళ్ళందరినీ బయటికి పంపేస్తుంది. మ్యారీ మాట్లాడుతూ, నేను చనిపోతే వాట్సన్ని నువ్వే కాపాడాలి హోమ్స్. వాట్సన్ని కాపాడాలి అంటే ఒకటే మార్గం, అతను నిన్ను కాపాడేలాగా చేసుకో. నువ్వు ప్రమాదంలో ఉన్నావని తెలిస్తే వాట్సన్ ఖచ్చితంగా నిన్ను కాపాడడం కోసం వస్తాడు. అప్పుడు మళ్ళీ తను నార్మల్గా మారి నా ఆలోచనలో నుంచి బయటకు వస్తాడు. వాట్సన్ని కాపాడాలంటే నువ్వు ప్రమాదంలోకి వెళ్ళాలి హోమ్స్ అని మ్యారీ చెప్తుంది. అది విన్నాక వాట్సన్కి మొత్తం క్లారిటీ వస్తుంది. మ్యారీ హోమ్స్కి అలా చెప్పడంతోనే హోమ్స్ అలా డ్రగ్స్ తీసుకొని ఆ స్మిత్ కేసుని టేకప్ చేసి అతని వెంటపడి ఇప్పుడు అతని హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటా తనని తాను ప్రమాదంలో నెట్టుకున్నాడని వాట్సన్కి అర్థమవుతుంది. మరొక పక్క స్మిత్ హోమ్స్తో మాట్లాడుతూ, షెర్లాక్ హోమ్స్, నా గురించి నీకు అంతా తెలుసు. నేను ఈ బిల్డింగ్లోనే చాలామందిని చంపానని నీకు తెలుసు. అయినా సరే నువ్వు కావాలని ఇక్కడికి వచ్చావు. ఎందుకు అని స్మిత్ అడుగుతాడు. ఎందుకంటే నువ్వు నన్ను చంపడమే నాకు కూడా కావాలి అని హోమ్స్ చెప్తాడు. వాట్సన్కి తన కారు ఇచ్చి హోమ్స్ని కాపాడమని చెప్తుంది హడ్సన్. వాట్సన్ హాస్పిటల్కి బయలుదేరతాడు. హోమ్స్, నీకు నా చేతిలో చావాలని లేదు, అది నాకు తెలుస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు నీ చావు నా చేతుల్లోనే ఉంది. నీకు డోసేజ్ బాగా పెంచుతా, తర్వాత చంపేస్తా. నీకు డోసేజ్ బాగా ఎక్కువడంతో నువ్వు చనిపోయావని మా వాళ్ళు చెప్తారు. అందరూ అదే నమ్ముతారు అని స్మిత్ అంటాడు. అసలు నువ్వెందుకు జనాలను చంపుతున్నావు అని హోమ్స్ అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళని చంపుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు అని చెప్తూ స్మిత్ హోమ్స్ నోరు ముక్కు మోసేసి అతనికి ఊపిరాడకుండా చేసి చంపుతూ ఉంటాడు. అంతలో వాట్సన్ అక్కడికి వచ్చి స్మిత్ని పట్టుకొని అక్కడున్న సెక్యూరిటీకి అప్పచెపుతాడు. నేను హోమ్స్ని చంపట్లేదు, అతనికి హెల్ప్ చేస్తున్నా అంతే అని స్మిత్ అంటాడు. లేదు, వాడు నన్ను చంపడానికి నా నోరు నొక్కేశాడు, సెలైన్లో డోసేజ్ పెంచేశాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే వీడిక్కడికి వచ్చే ముందే ఆ నర్సుకి చెప్పి సెలైన్ మార్చేశా. ఆమె నాకు పెద్ద ఫ్యాన్ అంట, ఆమె నేను చెప్పినట్టుగా చేసింది అని హోమ్స్ అంటాడు. ఇంక మీరు వీడిని అరెస్ట్ చేయొచ్చు, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. వాడే హంతకుడని ఇప్పుడే నాకు చెప్పాడు, అది నేను రికార్డ్ చేశాను అని హోమ్స్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారు హోమ్స్? అసలు నేనేం మాట్లాడాను? నువ్వేం రికార్డ్ చేసావు? అయినా ఒక విషయం చెప్పాలి హోమ్స్, మీ కోట్ పాకెట్లో నాకు 3 రికార్డింగ్ డివైసెస్ దొరికాయి. అది మా వాళ్ళ దగ్గరే జాగ్రత్తగా ఉన్నాయి. కాబట్టి ఈ రూమ్లో మీరు ఏం రికార్డ్ చేయలేదు అని స్మిత్ అంటాడు. నా దగ్గర 3 రికార్డింగ్ డివైసెస్ ఉన్నాయని ఎవరు చెప్పారు నీకు? నా దగ్గర 4వ డివైస్ కూడా ఉంది, అది ఇక్కడే ఉంది అని హోమ్స్ అంటాడు. వాట్సన్కి మ్యాటర్ అర్థమవుతుంది. ఆ డివైస్ తను అక్కడ పెట్టిన తన వాకింగ్ స్టిక్లోనే ఉంటుంది. ఇదెప్పుడు పెట్టావు? 2 వీక్స్ బిఫోరే పెట్టావా అని వాట్సన్ అడుగుతాడు. కాదు, 3 వీక్స్ బ్యాకే పెట్టా అని హోమ్స్ అంటాడు. దాంతో స్మిత్ గార్డ్ అడ్డంగా దొరికిపోతాడు. పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇదంతా నువ్వు ముందుగా ప్లాన్ చేసిన ప్రకారమే అంతా జరిగిందా అని వాట్సన్ హోమ్స్ని అడుగుతాడు. ఎస్, అంత పర్ఫెక్ట్గానే ఉంది. ఒక విషయం మాత్రం కన్ఫ్యూజింగ్గా ఉంది. నేను నిజంగానే స్మిత్ కూతురు ఫెయిత్తో ఆ రోజు మాట్లాడానా లేదా అదంతా నా హెల్యూజినేషనా అదే అర్థం కావట్లేదు. కానీ ఆమె నాకు ఒక పేపర్ ఇచ్చింది. నేను ఆ పేపర్ చూసే ఈ కేసు టేకప్ చేశా. మరి ఆ పేపర్ ఇచ్చిందంటే ఆమె నా దగ్గరికి వచ్చిన మాట నిజమే కదా అని హోమ్స్ అంటాడు. సరే, నేను రోజుని చూసుకోవాలి, నేను వెళ్తాను ఇంకా అని వాట్సన్ వెళ్ళిపోతూ, మ్యారీని నువ్వు చంపలేదు హోమ్స్, నీ ప్రాణాలు కాపాడడం కోసం ఆమె చనిపోయింది. అది ఆమె డెసిషన్, దాంట్లో నీ తప్పేం లేదు. సరే, రేపు కలుద్దాం అని చెప్పి వాట్సన్ అంటాడు. అంతలో హోమ్స్ ఫోన్కి ఆ స్పెషల్ రింగ్ టోన్ ఉన్న మెసేజ్ వస్తుంది. ఏంటా రింగ్ టోన్? ఇది ఐరనీ అడ్లర్ సెట్ చేసిన రింగ్ టోన్ కదా? అంటే ఆమె నీకు మెసేజ్ చేసిందా? అంటే తను చనిపోలేదా? ఓకే, అర్థమైంది. నువ్వు ఐరనీ అడ్లర్ని కాపాడేవన్నమాట. ఇంకెందుకు నా దగ్గర నిజం దాస్తున్నావు? ఆమెకి తిరిగి రిప్లై ఇవ్వు, పాప నీ కోసం వెయిట్ చేస్తున్నట్టుందేమో అని వాట్సన్ అంటాడు. హోమ్స్, నీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా మ్యారీని మోసం చేసి ఒక అమ్మాయితో చాటింగ్ చేశా. ఓన్లీ చాటింగే చేశాను రోయ్, నువ్వేం ఊహించుకోకు. నేనెప్పుడు మ్యారీని మోసం చేయాలనుకోలేదు, కానీ చేశా. ఈ గ్యాప్లో మ్యారీ చనిపోయింది. తనని మోసం చేశాను అన్న బాధ నాలో ఉండిపోయింది అని వాట్సన్ బాధపడతాడు. హ్యాపీ బర్త్డే హోమ్స్, ఈరోజు నీ బర్త్డే. మాలీ నీ కోసం కేక్ తీసుకొస్తుంది అని వాట్సన్ అంటాడు. షెర్లాక్ హోమ్స్ మళ్ళీ క్యాప్ పెట్టుకొని బయటికి బయలుదేరతాడు. లాస్ట్లో వాట్సన్ మళ్ళీ తన థెరపిస్ట్తో మాట్లాడుతూ ఉంటాడు.
ఇప్పుడు మీరు మెంటల్గా బాగానే రికవర్ అయినట్టున్నారు. అవును, షెర్లాక్ హోమ్స్ ఎలా ఉన్నాడు అని ఆమె అడుగుతుంది. షెర్లాక్ హోమ్సా మళ్ళీ కేసులు డీల్ చేస్తున్నాడు, అంతా నార్మల్గానే ఉంది అని వాట్సన్ అంటాడు. మరి అతని బ్రదర్ ఎలా ఉన్నాడు అని ఆమె అడుగుతుంది. మైక్రాఫ్టా, అతనికి ఏమైంది, బాగానే ఉన్నాడు కదా అని వాట్సన్ అంటాడు. మరోపక్క ఇంట్లో ఉన్న షెర్లాక్ హోమ్స్కి ఫెయిత్ ఇచ్చిన పేపర్ దొరుకుతుంది. ఆ పేపర్ని అబ్జర్వ్ చేస్తాడు. మరొక పక్క మైక్రాఫ్ట్ డైరీలో రాసుకున్నట్టు ఆ రోజు షనీఫోర్డ్కి 2 PM కాల్ చేయాలని ఉంటుంది. ఇక్కడేమో వాట్సన్తో తన థెరపిస్ట్ మాట్లాడుతూ మైక్రాఫ్ట్ కాదు, ఇంకో బ్రదర్ ఉన్నాడు కదా, అతని గురించి అడుగుతున్నా అని ఆమె అంటుంది. ఇంకో బ్రదరా? అవును, ఈ విషయం మీకెలా తెలుసు అని వాట్సన్ అడుగుతాడు. షెర్లాక్ హోమ్సే చెప్పాడు అని ఆమె అంటుంది. షెర్లాక్ హోమ్స్ని మీరెప్పుడు కలిశారు అని వాట్సన్ అడుగుతాడు. ఆ రోజు నైట్ అంతా రోడ్ల మీద మేము తిరిగాం కదా అని ఆమె అంటుంది. అంటే ఆ రోజు ఫెయిత్గా హోమ్స్ దగ్గరికి వచ్చింది నువ్వేనా అని వాట్సన్ అడుగుతాడు. స్మిత్ నాకు అతని కూతురు ఫెయిత్ రాసిన అసలైన నోట్ని నాకు ఇచ్చాడు. అది పట్టుకుని నేను హోమ్స్ దగ్గరికి వెళ్ళా. అలా హోమ్స్ని మోసం చేశా అని ఆమె అంటుంది. మరొక పక్క హోమ్స్కి దొరికిన నోట్ని అబ్జర్వ్ చేస్తే దానిపై మిస్ మీ అని రాసి ఉంటుంది. ఇక్కడేమో ఆ థెరపిస్ట్ చెవిలో ఆ ప్లాస్టిక్ పువ్వు ఉంటుంది. అది చూసి వాట్సన్ షాక్ అవుతాడు. అంటే ఆ రోజు బస్సులో ఉన్న లేడీ నువ్వేనా, నాతో చాట్ చేసింది నువ్వేనా, అసలు ఎవరు నువ్వు అని వాట్సన్ అడుగుతాడు. నేనా, నా పేరు యూరోస్, గ్రీక్ వర్డ్ అది, ఇంగ్లీష్లో ఈస్ట్ విండ్ అని అర్థం. నా పేరెంట్స్కి ఇలాంటి సిల్లీ నేమ్స్ అంటే చాలా ఇష్టం, లైక్ యూరోస్, మైక్రాఫ్ట్, షెర్లాక్ అలా అన్నమాట అని ఆమె అంటుంది. అంటే నువ్వు షెర్లాక్ హోమ్స్ సిస్టర్వా అని వాట్సన్ అడుగుతాడు. అవును, నేను వాళ్ళ సిస్టర్ని అని ఆమె చెప్తూ గన్తో షూట్ చేస్తుంది. స్టార్టింగ్లో ఎవరో గన్తో షూట్ చేశారు అని చెప్పాను కదా, అది ఈమె. అక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో షెర్లాక్ హోమ్స్ వాళ్ళకి సిస్టర్ ఉందన్నమాట. అసలు ఈ యూరోస్ ఎవరు, ఆమెను ఎందుకు ఇప్పటివరకు దాచారు, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అది ద లయింగ్ డిటెక్టివ్లో జరిగిన స్టోరీ. ఐ హోప్ ఈ ఎపిసోడ్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.